అదో లిలిపుట్ కంట్రీ అయినా బిగ్ బాస్ లాంటి అమెరికానే కాదు టోటల్ ప్రపంచాన్నే వణికిస్తుంది. పాపులేషన్ జస్ట్ 3 కోట్ల లోపే, 20 లక్షల మంది సైన్యం, లెక్కలేనన్ని అణుబాంబులు. ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అని ఎగ్జైటింగ్ మూడ్తో ట్రిగర్ నొక్కడానికి రెడీగా ఉంటాడు కిమ్. ఉత్తర కొరియాలో అంతా సీక్రెట్ గవర్నెన్స్, కిమ్ చెప్పిందే చట్టం. ఇప్పుడు ఆ దేశం సముద్రాల్లో కూడా అణ్వాయుధాల జెండా ఎగరేయబోతోంది. వార్ సైరన్ మోగబోతోంది. వార్ లవర్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ యున్ మరోసారి ప్రపంచ దేశాలకి సవాల్ విసిరాడు. తమ నేవీని అణ్వాయుధాలతో నింపేస్తామని డిక్లేర్ చేశాడు. ప్రపంచానికి కిమ్ వార్నింగ్. నాంపో పోర్ట్లో కొత్త యుద్ధ నౌక చో హ్యూన్ లాంచెడ్ నేవీని అణ్వాయుధ శక్తినిగా మారుస్తామని కిమ్ ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియా ఒత్తిళ్లకు ఇదే ఆన్సర్ అని వార్నింగ్. భవిష్యత్తులో అణ్వాయుధాల మోసేటువంటి భారీ యుద్ధ నౌకలు కూడా నిర్మాణం జరగబోతున్నాయి. ఉత్తర కొరియా వద్ద ఎన్ని అణుబాంబులు? అంతర్జాతీయ అంచనాల ప్రకారంగా 50 నుంచి 90 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది మరిన్ని అణుబాంబులు తయారు చేసే సామర్థ్యం కూడా ఉంది. ప్లూటోనియం, హై ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న అణ్వాయుధ కార్యక్రమాల్లో కూడా ఒకటి. హైడ్రోజన్ బాంబు ఉందా? 2017లో ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్ష చేసినట్టుగా ప్రకటించింది. కొన్ని దేశాలు అది పూర్తిస్థాయి హెచ్ బాంబ్ అని భావిస్తే, మరికొన్ని దేశాలు భారీ అణుపరీక్షలు మాత్రమే అంటున్నాయి. కానీ విధ్వంసక శక్తి మాత్రం సాధారణ అణుబాంబుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. నార్త్ కొరియా క్షిపణుల సామ్రాజ్యం. వాయసాంగ్ 15, వాయసాంగ్ 17, వాయసాంగ్ 18, KN-23, KN-24 ఇవన్నీ కిమ్ ముద్దుగా పెట్టుకున్న మిసైళ్ల పేర్లు. ఈ అమెరికా వరకు ఆగకుండా వెళ్ళి విధ్వంసం సృష్టించే స్టామినా కలిగినవి. ఉత్తర కొరియా నుంచి అమెరికా 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయసాంగ్ 17 పరిధి 15,000 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ వరకు ఇవి చేరుకునే అవకాశం ఉంది. అయితే లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించి సామర్థ్యంపై ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అమెరికా మాత్రం దీన్ని మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ వెపన్ అని చెబుతోంది. అమెరికానే ఇంత భయపడిపోతోందంటే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? అందుకే కిమ్ పేరు చెబితే ప్రపంచానికి నిద్ర పట్టడం లేదు.